నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. మహాశివరాత్రి వేడుకలకు పిఠాపురం పాదగయ క్షేత్రంలో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు శివరాత్రి ఏర్పాట్లను సమీక్షించారు. పిఠాపురం పాదగయ క్షేత్రం అయినటువంటి శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కట్నం జగన్మోహన్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్టీఓ మల్లిబాబు అధ్యక్షతన పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఫైర్మన్ కమిటీ సభ్యులు, మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్, పిఠాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రావుల వరలక్ష్మి, ఏపీ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లా లక్ష్మి, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల భవానీశంకర్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ బాలపల్లి అనిల్, బీజేపీ కన్వీనర్ బుర్రా కృష్ణంరాజు, ఎండీఓ స్వప్న, చెల్లుబోయిన సతీష్, జోగా వెంకటరమణ, కొత్తం సుందర్, బొజ్జ లవరాజు, సూరవారపు సురేష్, కూరాకుల అరవింద్, మార్నిడి రంగబాబు, ఆగంటి ప్రభాకర్, బాలపల్లి రాంబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కృష్ణరాజు గారు, అలాగే పెద్దలు జనసేన పార్టీ నాయకులు గోప సురేష్ గారు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి గారు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షురాలు వరలక్ష్మి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు బొజ్జ సతీష్ గారు, బీజేపీ శాఖ పట్టణ అధ్యక్షులు కోనే వెంకటేశ్వరరావు గారు, వీరందరూ కూడా హాజరవటం, అన్ని శాఖల అధికారులు రావడం జరిగింది. ఇందాక కొండేపూడి ప్రకాష్ గారు ఇరిగేషన్ శాఖ మీద మాట్లాడటం జరిగింది. ఇరిగేషన్ నుంచి మనం ఏలూరు నుంచి వాటర్ తీసుకునేటువంటి ఆనవాయితీ ఉన్నప్పటికీ కూడా బోర్ల మీదే మనం పుష్కరిని నింపుకుంటున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు. ఎందుకంటే ఆ ఏలూరు వాటర్ కొద్దిగా పరిశుభ్రంగా లేదనేటువంటి పరిస్థితుల్లోనే మనం బోర్లు వాడుతూ ఉన్నాం. బోర్లు కూడా కండిషన్గా పెట్టుకోవాలి. అలాగే బోరు వాటర్ అయినప్పటికీ కూడా అవుట్ ఫ్లో ఎప్పటికప్పుడు బోరు 24 గంటలు తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి నీటిలో స్నానం చేయడానికే భక్తులు ఇంట్రెస్ట్ పెడతారు కాబట్టి ఖచ్చితంగా అవుట్ ఫ్లో ఇప్పటికే ఆర్డీఓ గారు దాని మీద దృష్టి పెట్టారు. అవుట్ చాలా పెద్ద ఎత్తున అలవాటైంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు రావటం, పెద్ద సభ జరగటం పిఠాపురం పోలీస్కి అలవాటు అయింది కాబట్టి దీన్ని ఎక్కడ ఎలా మానిటరింగ్ చేసుకోరో వారికి ఇప్పటికే అవగాహన ఉంది కాబట్టి అది పెద్ద లోపంగా ఉండదని ఆలోచన చేస్తూ పార్కింగ్కి ఎన్ని ఎక్కువ పార్కింగ్లు కేటాయించగలిగితే అన్ని ఎక్కువ పార్కింగ్లు కేటాయిస్తే ట్రాఫిక్ నియంత్రణకు అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా పార్కింగ్ మీద ప్రత్యేక దృష్టి. మరీ ముఖ్యంగా దీంట్లో ఎక్కువ పని కనపడేది ఉన్న డిపార్ట్మెంట్ల కన్నా మున్సిపల్ శాఖ ఎక్కువ పని కనపడతా ఉంది. మరి వారు ఏ విధంగా స్పందిస్తారో అన్ని శాఖల వారు కూడా 13వ తారీఖు ఉదయం అన్ని అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్స్ ఏజెన్సీ టీంని అలాట్ చేసుకోవటం కానీ వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇవ్వటం కానీ, అలాగే పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో రూరల్ నుంచి వచ్చేటువంటి వారికి ఐడి కార్డులు ఇవ్వటం కానీ మీరు అందరూ ఎంఆర్ఓ గారిని సంప్రదించారు. అలాగే త్వరలోనే మనకు ఉత్సవ కమిటీ ఒకటి రాబోతా ఉంది 2-3 రోజుల్లో. ఉత్సవ కమిటీలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అందరికీ సమిష్టిగా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయటం. ఉత్సవ కమిటీలో ఎవరైతే రాజకీయంగా చురుకైన వాళ్ళు కాకుండా భక్తి శ్రద్ధలతో పనిచేసే వారికి ఉత్సవ కమిటీలో చోటు కల్పించడం జరిగింది అనేటువంటిది పెద్దలందరినీ కూడా అన్నిదా భావించవద్దని కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే కూటమి నాయకులు ఉన్నారో పెద్దలు, వారికి కూడా కూటమి నాయకులకి మీరు ఒక బ్యాడ్జెస్ కూడా ఇస్తే ఎక్కువ మంది వచ్చేసి ఆర్గనైజ్ చేయకుండా మేము కూడా రాజకీయంగా కంట్రోల్ చేస్తే ఇక్కడ పనిచేసేటువంటి అధికారులకి కొద్దిగా వెసులుబాటు ఉండదనేటువంటి ఉద్దేశంతో చాలా తక్కువ శాతం మందికి కొద్దిగా మీరు బ్యాడ్జెస్ ఇస్తే ఐడెంటిఫై చేసి ఆ బ్యాడ్జెస్ మా యొక్క నాయకులకు ఇచ్చుకొని మేము కూడా కంట్రోల్ చేసేటువంటి అవకాశం. అలాగే మన నాయకులు కానీ కూటమి నాయకులు కానీ ఇక్కడికి వచ్చేటువంటి విఐపీస్ కూడా అడుగుతా ఉన్నా, మనం సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా
మన యొక్క కార్యాచరణ కానీ పనితీరు కానీ ఉండాలనేటువంటి కూటమి నాయకులందరినీ కోరుకుంటూ మరి మనందరం కూడా రేపు 13వ తారీఖు నుంచి కూడా సంసిద్ధులుగా ఉండి అధికారులందరికీ కూడా సహాయ సహకారాలు అందించే విధంగా ఉండాలి తప్పించి మనం ఆ 2-3 రోజులు మరి ప్రెస్టేజ్కి